వంశీ గారని జెప్పేసి ఒక బిల్డర్. నిజానికి నాకు చాలా కాలంగా తెలుసాయన. బట్ చాలా హెవీ పర్సనాలిటీ ఉండేది. దగ్గర దగ్గర 180, 190 కేజీలో ఉండేవారాయన. అసలు ఎప్పుడు చూసినా ఒబేస్‌డు, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నడవడానికి, కూర్చోవడానికి, లేవడానికి అన్నిటికి గూడా. సడెన్‌గా నేను ఆయన్ని లాస్ట్ వీక్ చూసాను. చూస్తే అసలు నేను గుర్తుపట్టలేదు. ఆయన నన్ను గుర్తుపట్టి పలకరించే వరకు గూడా నేను గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే అసలు హాఫ్ కూడా గాదు, ఇంకా హాఫ్ కంటే తగ్గిపోయారాయన. ఇలా బక్కగా అయిపోయి నార్మల్‌గా ఉన్నారు. ఏంటండి ఏమైంది? ఇలా ఎందుకయ్యారంటే, నేనేమన్నా హెల్త్ బాలేదేమో అందుకని అయ్యారేమో అనుకున్నా. బట్ ఆయనేం చెప్పారు తెలుసా? నేనిప్పుడు హెల్తీ అయ్యాను. అందుకే ఇలా ఉన్నానని జెప్పారు. ఏంటి కొంచెం ఆ రహస్యం ఏంటో మాకు గూడా చెప్పండి. అందరికీ చెప్దాం అంటే, తప్పకుండా చెప్తానండి అని. అప్పుడు మన ఆరోగ్య నిలయం అనే ఒక వ్యవస్థనే చెప్పాలి నిజంగా. అలాంటి ఒక సృష్టికర్తని నాకు పరిచయం చేశారు ఫోన్‌లోనే. ఆయన తీసుకొని మీ దగ్గరికొస్తానండి అని జెప్పి, ఇదిగో ఈరోజు నా ముందున్నారు ఇద్దరును. ఈయన వంశీ గారు, ఆయన మన ఆరోగ్య నిలయం సృష్టికర్త లక్ష్మణ్ గారు. యెస్. అసలు వంశీ గారు నాకైతే మిరాకిల్ అండి మిమ్మల్ని జూస్తే. ఆ రోజు జూసి అనుకోకుండా మాల్ దగ్గర కలిసాం గదా! అసలు ఏం అర్థం గాలేదు నాకు. మీరు పలకరించి గుర్తుపట్టి వచ్చి అడిగే వరకు గూడా నేను గుర్తుపట్టలే మిమ్మల్ని. ఇంత పెద్ద పర్సనాలిటీ ఇలా అయిపోయారు. అసలు ఎలా అండి? హౌ? నమస్తే అమ్మ. నమస్తే. యాక్చువల్‌గా మన ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఉంది. మీరు గుర్తుపట్టలేదు గానీ, నేను గుర్తుపట్టి పలకరించాను సడెన్‌గా. 1 ఇయర్ బ్యాక్ నేను 192 కేజెస్ ఉండేవాడిని స్టార్టింగ్. 192 కేజెస్ ఉన్నప్పుడు విపరీతమైన ఇబ్బందులతోని నేను డైట్ చేయాలని లక్ష్మణ్ గారిని మీట్ అవ్వడము. అయితే ఆయనకు పరిచయం ఉంటే ఒకసారి వచ్చి ఇట్లనే ప్రాక్టికల్‌గా డిస్కస్ చేసుకునేవాళ్ళం. సార్ ఇది ప్రాబ్లమ్ ఇది లేదమ్మా అంటే, మీరు మన డైట్ చేయండి. మన డైట్ ఉంది. దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు రిజల్ట్స్ అష్యూర్డ్‌గా ఉంటాయి అని ఓకే. చెప్పారు. ఓకే. నేను మెల్లగా డైట్ స్టార్ట్ చేయడము. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు మంత్లీ తగ్గుకుంటూ వచ్చాను. అల్టిమేట్‌గా మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ 13 మంత్స్ అవుతుంది ఇప్పటికి. 192 నుంచి నౌ ప్రెజెంట్‌గా నేను 97, 95కి వచ్చాను. ఓహ్! అంటే ఆల్‌మోస్ట్ 100 ఆల్మోస్ట్ కేజీస్ 100 తగ్గారు. కేజెస్ తగ్గాను. ఇంతకుముందు ఏంటంటే మీకు 2 స్టెప్స్ ఎయ్యాలన్నా విపరీతమైన ఆయాసం మాకు రావడం. తెలుసు కదా! నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. కూర్చుంటే లేవలేకపోయేవాళ్ళు. లేస్తే కూర్చోలేకపోయేవాళ్ళు. అన్నిటికి ప్రాబ్లమ్ అయ్యేది. రెండోది ఏంటంటే బాడీ అంతా మీకు టానింగ్ వచ్చింది అప్పుడుది. ఇప్పుడేంటే అదే మీకు అసలు నేను నేచురల్‌గా అందుకే గుర్తుపట్టలేదు మిమ్మల్ని. నౌ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఐ కెన్ వాక్ అప్ టు 8-10 కిలోమీటర్స్ ఆన్ ఎ ఓహ్! స్ట్రెచ్. సూపర్ అసలు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ముందుగా మా వంశీ గారిని మీరు ఇంత చేసేసినందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటి మీ డైట్ రహస్యం ఏంటసలు? ఆ డైట్‌లో ఏముంది? ఒక్క మనిషిని 100 కేజీలు ఎలా తగ్గించగలిగారు? అలా ఎలా సస్టైన్ చేయగలుగుతున్నారు? నాదేం లేదండి. అంతేనా? ఈయనదే మొత్తం. ఎందుకంటే డైట్ అంటే పస్తులతోని ఇవి తిను, అవి తిను, ఇవి ఇంతే తిను అని అంటారు. అంతే కదా మరి. డైట్ ఇప్పుడు అంటే అదే కదా! నాదేమవుతుందంటే నేచురల్‌గా కూరగాయల మీద ఓహ్! కూరగాయలతోనే ఇప్పుడు సపోజ్‌గా మీరు ఒక ఇడ్లీ గాని, లేకపోతే సాంబార్ గాని చేయాలంటే కందిపప్పులు కావాలి. ఇడ్లీ కావాలంటే మినపప్పు కరెక్ట్. ఇయన్నీ. అవి లేకుండా నేను కూరగాయలతోనే అవి ట్రై చేశానండి. సక్సెస్ అయింది. కూరగాయలతోటి అన్ని రకాలు అన్ని చేస్తారా? రకాలు 200 రకాలు మన దగ్గర ఓహ్! ఐటెమ్స్ ఉన్నాయండి. అబ్బా! నాకు 2017 నుంచి రాజమండ్రిలో కొన్ని వేల మంది మీద నేను ప్రయోగం చేశాను. సక్సెస్ అయింది. ఓహో! తర్వాత హైదరాబాద్ వచ్చాం. హ్మ్. అంటే మన సీనియర్ డైరెక్టర్ గారు వినాయక్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఓకే. ఓకే. ఆయన లేదు ఈ ఫుడ్ బాగుంది కాబట్టి హైదరాబాద్‌లో పెట్టమన్నారు. ఆయన అంటే మీరు ఆల్రెడీ ఇది ట్రైల్ ట్రైల్ వేసేసారు. వేసేసానండి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక మనిషి కావాలి. ప్రజలకి మనోళ్ళు నమ్మరు కదా! చూస్తే గాని నమ్మరు కదా! డెడికేటెడ్‌గా చేసినటువంటి ఒక మనిషి కావాలి. హ్మ్. హ్మ్. వంశీ గారు ఉన్నారు. అందులోనే చాలామంది ఏం చేస్తున్నారంటే డైట్ మొదలుపెట్టిన తర్వాత ఒక నెల రోజులు చేసిన తర్వాత ఏదో షాక్ చెప్పి మానేయడం హుహు. ఇలాంటివి చేస్తున్నారు. కానీ బలమైన ఒక కారణం చేసిన వ్యక్తి మనకు కావాలి కాబట్టి మనం వంశీ గారిని ఎన్నుకున్నాం. వంశీ గారు ఇప్పుడు కూడా చాలా బాగా ఈ డైట్ ఫాలో డైట్‌ని. అవుతున్నారండి. ఫ్యూచర్‌లో ఆయన ఒకటే అంటాడండి. "నువ్వు బ్రతుకున్నంత వరకు హైదరాబాద్‌లో ఈ డైట్ సెంటర్ ఉన్నంత వరకు ఈ ఫుడ్ నాకు పంపించండి" అని అంటాడు. మన అంటే డైట్ ఫుడ్ మీరు ఇంటికి పంపిస్తారా? మీ ఇంటికే మా వంట. ఆహారం మాది, ఆరోగ్యం మీది. వావ్! సూపర్ స్లోగన్ అసలు. అంటే నాది 53 ఇయర్స్ అండి. ఓకే. ఈ 53 ఇయర్స్‌లోని ఏ డైటీషియన్ గాని, ఏ డాక్టర్లు గాని ఎవరు కూడా ఇదిగో ఈ ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి ఎవరు అంటలేదు. నేను ధైర్యంగా అంటున్నాను. ఎందుకంటే నా దగ్గర దమ్ముంది. మనం పండించినటువంటి కూరగాయలతోనే హ్మ్. మనం కొన్ని అంటే వంటకాలు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఎటువంటి డిసీజ్‌నైనా మనం తగ్గించుకోవచ్చండి. చాలామంది డైటీషియన్స్ డైట్‌లు ఇస్తారండి. 10, 15 రోజులు, నెల రోజులు అయిన తర్వాత ఆ స్కిన్ ఏలాడబడిపోతుంది. అవును. అవును. మళ్ళీ దాని గురించి మళ్ళీ జిమ్‌కెళ్ళండి అది ఇది అంటారు. మన డైట్‌లో అలా కాదండి మన ఆహార ఏముండదు విధానం. ఇక అలాగా. ఆహా! ఆయన్ని అడగండి. ఆయనే చెప్తారు. మామూలుగానే ఉన్నారాయన. ఆ! కాకపోతే హెవీ పర్సనాలిటీ అలా నార్మల్ అయిపోయారు. నార్మల్ అదొకటే అయిపోయారు. డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అసలు ఆయన్ని ఈ డైట్ చేసి తగ్గారని ఎవరు ఆనవాలు కట్టరు. చాలా మంది డైట్‌లు చేసి నీరసంగా ఇలాగ ఉంటారు. "ఏం చేస్తున్నావురా" అని అంటే ఏదో చేస్తున్నారు. మనది అలా కాదండి.
చికెన్ తినొచ్చు, అవునా? మటన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ప్రాన్ తినొచ్చు, రోజుకి ఎగ్. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పండగ, నాన్ వెజ్ ప్రియులు కూడా హ్యాపీగా డైట్ హ్యాపీగా చేయొచ్చు దగ్గర. చేస్తారు. అలాగని చెప్పి నాన్ వెజ్ తినలేని వారికి విద్యులకి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంటాం. వెజ్ వాళ్ళకి వేరే ఉంటుంది, నాన్ వెజ్ ఇస్తాం. వాళ్ళకి వేరే అంటే ఉంటుంది. ఆరోగ్య డైట్ అని మనం పెట్టామండి. ఆరోగ్య డైట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బయట వాళ్ళు ఏదో పస్తులతో చంపేస్తారేమో అనుకుంటున్నారు, కడుపు మాడుస్తారేమో అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే కడుపు మార్చి చేసే డైట్ కాదు, కడుపు నింపి ఆహారం ఇలా అయితే మీ ఆరోగ్యకరమైన అడ్రస్ చెప్పండి, మీ దగ్గర క్యూలే కడతారు. ఆరోగ్య డైట్ అని కొడితే వచ్చేస్తుందండి. అంతేనా? అన్నీ నెట్ లో వచ్చేస్తుందండి ఆరోగ్య డైట్. వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం ఒకసారి మీ దగ్గరకు వస్తే సరిపోతుంది, తర్వాత నుంచి డైట్ ఇంటికి వస్తా. ఒక్కసారి ఏం చేయాలంటే నా దగ్గర డాక్టర్స్ ఉన్నారని, న్యూట్రిషనిస్టులు ఉన్నారు. ఓహో. మీ మెడికల్ రిపోర్ట్లు తీసుకురావాలి. అంటే మెడికల్ రిపోర్ట్లు అంటే అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు కొన్ని ప్రిస్క్రైబ్ టెస్ట్లు చెప్తారండి. ఓహో. బిఫోర్ డైట్ మీరు ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని వస్తే, ఒకవేళ ఇంటర్నల్ గా ఆల్రెడీ మనకి మన లోపల ఏదైనా ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ వితౌట్ అడ్రసింగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఆ టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇట్ కెన్ బి అడ్రస్డ్. ఇప్పుడు డైట్ cholesterol. అడ్రస్ డైట్ అది. నాకు మొన్న చెప్పారు తను, వంశీ గారు ఏం చెప్పారంటే షుగర్ ఉండేదంట ఆయన, అవునండి. షుగర్ కూడా తగ్గిపోయిందండి HbA1c. ఆరోగ్య డైట్ తోటి, నాకు ఆరోగ్యంగా అయిపోయానని చెప్తున్నాను. టాబ్లెట్ లేదండి. బీపీ కూడా అండి. బీపీ డయాబెటీస్ రెండు కూడా 15 control రోజులకి అయిపోతాయి. బీపీ కంట్రోల్కి వచ్చేస్తుందండి. ఓ. డే 1 షుగర్ టాబ్లెట్ మనం తీసుకోవచ్చు తింటూ. దీనికి సైంటిఫిక్ గా మ్మ్. ఆథరైజ్డ్ గా దీన్ని సర్టిఫై చేయొచ్చా ఈ ఫుడ్ ని, ఈ డైట్ ని? అది నేను అడుగుతుంది. బ్రహ్మాండంగా చేయొచ్చండి. ఎందుకంటే ఆ. ఇప్పుడు వాడిన తర్వాత వాళ్ళకి సడన్ గా షుగర్ ఏదైనా లెవెల్స్ రైజ్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ అవ్వండి. పేషెంట్ ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది పడరండి. ఎందుకంటే 2015 నుంచి కూడా నా మీద నేను చేసుకున్నాను. ఓహో, నేను మీద షుగర్ మీరు already పేషెంట్ చేసుకున్నారా? నేను షుగర్ పేషెంట్ని. టాబ్లెట్ వాడేవాడిని. బీపీ ఉండేది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, మోకాలు నిప్పులు అండి. మ్మ్. కింద కూర్చోలేకపోయాడు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళగా పరిగెడతారు అనమాట. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. దీర్ఘకాలిక సారా చెప్తారండి ఆయన. దీని మీద మెడికల్ పరంగా బాగా రీసెర్చ్ చేశారండి. మీరు ఆల్రెడీ మెడికల్ ఫుల్ ఫీల్డ్ గా అవును. రీసెర్చ్ చేసి మ్మ్. దీంట్లో టెస్ట్లన్నీ నిర్వహించి ఆ తర్వాత మీరు వాడారా? ఈవినింగ్ టైం నా దగ్గరకు వస్తారు. యాక్చువల్గా నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకున్నాను, ఇంకో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా చదువుకున్నాను. బేసికల్గా నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఒక 7-8 ఇయర్స్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఎన్ఐఎన్ తార్నాకలో పనిచేశాను. ఓకే. ఆ త్రూ ఆ నాలెడ్జ్ తోటి ఈ డైట్లోకి వచ్చాక ఈ డైట్ ఇంపార్టెంట్ ఏంటి, సైంటిఫిక్ రీజన్ బిహైండ్ అడ్రసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఈ ఇష్యూస్ నన్ను ఎలా అడ్రస్ చేస్తుందని తెలుసుకుంటే అన్ని ఇట్స్ సైంటిఫిక్ డైట్ అండి. అంటే ఇంకా ఆయన వేరే నార్మల్ గా మీరు ఏదో చెప్పేది ఇట్లా చెప్పింది కాదు, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ డైట్ వెనకాల. మీకు లో కార్బ్, హై ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్. సో ఏంటనంటే మీకు ఆ మెటబాలిజం చేంజ్ అవ్వడంతో మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంది. రిపేర్ అయ్యి మీకు ఈ ఇంటర్నల్గా మెటబాలిక్ డిసీజెస్ ఏవైతున్నాయో, షుగర్ లాంటివి, బీపీ లాంటివి, థైరాయిడ్, లేకపోతే హార్మోన్ ప్రాబ్లమ్స్, పీసీఓడీస్, నేమ్ ఇట్, మీకు సోరియాసిస్, మీకు సయాటికా లాంటి, ఈవెన్ ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. కానీ ఎన్ని రోజులు పడుతుంది? ఏ డిసీజ్ అయినా తగ్గనాక ఎన్ని రోజులు పడుతుంది? షుగర్ అయితే 120 days అండి. అంటే 3 months. 3 months లో సెట్ అయిపోయి నార్మల్ అయిపోతాడు ఆ పర్సన్. ఆ నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్ ఫుడ్ తినొచ్చా? మళ్ళీ కూడా మీరే తినాలా? అక్కర్లేదండి. నార్మల్ ఫుడ్ అంటే మన పూర్వీకులు ఏదైతే తినేవారో అది తినాలి. అంటే బ్రౌన్ రైస్. ఆఫ్టర్ డైట్ కూడా నేను చెప్తానండి. మీరేం తిన్నారండి? ఏం తిని ఇట్లా సన్నగా అయిపోయారు చెప్పండి? ఆయన డైట్ అన్న పేరే కానివ్వండి, మీకు ఎనీ ఐటమ్, ఈవెన్ పిజ్జా, ఓ. మిరపకాయ బజ్జీలు, ఆ. ఇడ్లీ, ఆఖరికి దోశ, చపాతి, ఆవిరి కుడుము, ఇట్లా ఎనీ ఐటమ్ చేసి, LFC ఈవెన్ చికెన్ chicken. బిర్యానీ, ఎల్ఎఫ్సి చికెన్, ఎల్ఎఫ్సి చికెన్, అంటే KFC లక్ష్మణ్ ఫ్రైడ్ చికెన్, లక్ష్మణ్ ఫ్రైడ్ చికెన్. ఇది కేఎఫ్సి లాగా బయట నుంచి ఇది కాకుండా బాగుంది. సేమ్ చాలా బాగుంటుంది. సేమ్ అలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జనాలకి మామూలుగా మెసేజ్ ఏంటంటే కడుపు మార్చుకొని చేసే డయట్ కాదు, మీకు కడుపు నిండా ఆహారం ఉంటుంది, ఆహారంతో పాటు మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని తింటే లావ్ అవుతారు కానీ తగ్గరు కదండి. ఒక పద్ధతి ప్రకారం అండి, అంతే. మామూలుగా ఇప్పుడు పర్ డే ఆయనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి. అట్లా ఆ పద్ధతిలో తీసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి. ఈ డయట్లో మీకు మామూలుగా ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, అవును. మనం ఫ్యాట్ పెరుగుతాము, అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. మీరు ఎప్పుడైతే మీరు ఫ్యాట్ ఇంటేక్ ఉంటుందో ఆ ఫ్యాట్ ఇంటేక్ తోటి ఏంటంటే మీకు మొత్తం ఫ్యాట్ బయటికి పంపిస్తుంది. ఆ ఫ్యాట్ తీసుకున్న ఫ్యాట్, మీరు ఫుడ్ ఫ్యాట్ మామూలుగా ఏంటంటే కార్బ్ మెటబాలిజంలో మీరు రైస్ తింటారు, చపాతీ తింటారు, అది లోపలికి వెళ్ళి మీ లివర్లో మెటబాలైజ్ అయ్యి ఫ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. వేరేజ్ ఇప్పుడు మీకు చపాతీ రైస్ తీసుకోకుండా మనం డైరెక్ట్ ఫ్యాట్ తీసుకుంటాం, లేకపోతే ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి అది డైరెక్ట్ ఫ్యాట్ మీకు లివర్ మెటబలైజ్ చేసి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ బాడీకి ఎంత అవసరమో అంతే వాడుకొని మిగతాది పంపించేస్తుంది బయటికి. ఇప్పుడు మీరు ఇచ్చిన డైట్ ఫాలో అవుతున్నారు అనుకోండి సపోజ్, ఇంకా వాళ్ళు పొరపాటును కూడా కాఫీ కానీ, టీ కానీ, మిల్క్ కానీ అలాంటి తాగకూడదు, ఇంకా వేరే ఏ ఫుడ్ తినకూడదు. ఆ రోజు నుంచి మర్చిపోవాలండి. గుడికి వెళ్ళారు అనుకోండి, తీర్థం కూడా తీసుకోకూడదు, ఒక బియ్యపు గింజ కూడా తినకూడదండి.
అంటే ఇది వర్క్ చేయదా ఇక? అంటే ఆ రోజు బ్రేక్ అయిపోద్ది. స్టాప్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్‌లో ఒక పద్ధతి ప్రకారం నెల రోజులు చేసుకుంటూ వచ్చారు. నెల రోజుల తర్వాత మీరు గుడికెళ్ళి కొబ్బరి నీళ్ళో, లేకపోతే తీర్థమో, లేకపోతే ఎనీ బయట ఎక్స్‌టర్నల్ ఐటెమ్ తీసుకున్నారు. సో, ఈ నెల రోజులది వచ్చేసి అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇంకా ముందు ఉట్టి కంటిన్యూ వాటరే అవ్వదు. కదండి తీర్థం అంటే. అది కార్బ్ అండి అది. ఈ డైట్‌లో ప్రిన్సిపల్ ఏంటంటే అండి, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు 4 ఇడ్లీలో, 6 ఇడ్లీలో తింటారు. 6 ఇడ్లీలకు సరిపడా ఇన్సులిన్ మీ బాడీలో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కార్బ్ ఇంటేక్ ఉంటుందో కార్బ్ ఫుడ్ రైస్ కానియండి, చపాతీ కానియండి, ఇడ్లీ కానియండి ఏదైనా తింటారు కదా! దానికి సరిపడా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. వేరేజ్ ఇప్పుడు మీరు ఫ్యాట్ తీసుకుంటున్నాం, ప్రోటీన్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటూ ఉండదు బాడీలో. ఆల్రెడీ మన బాడీలో ఎగ్జిస్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది. మెటబాలిక్ డిసీజెస్తోని వచ్చింది ఎక్సెస్ ఇన్సులిన్‌తోని వస్తాయి. ఆ ఎక్సెస్ ఇన్సులిన్‌ని బాడీ యూజ్ చేసుకొని మిగతాది అవసరం లేనిదంతా బయటికి పంపించి రిపేర్ చేస్తుంది. రిపేర్ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది. సెల్స్ రీజనరేట్ అవుతాయి. సో, బాడీ మీకు మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోయి మీకు ఎక్కడ ఏం డిసీజ్ ఉన్నా గానీ బయటికి తగ్గిపోతుంది. వాటర్ తాగొచ్చండి? వాటర్ 4 లీటర్లు. వాటర్ తీసుకోవాలి. కంపల్సరీ తీసుకో. ఇప్పుడు మీరు ఏ టైంకి పంపిస్తారు ఫుడ్ మరి? ఇది 1 మీలో 2 మీలో అంటున్నారు మీరు. హైదరాబాద్ సరౌండింగ్‌లో 9:30కి వెళ్ళిపోతుందండి. అది ఆ డే మొత్తం వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ తినేవాళ్ళు. ఇష్టం, నాకు అనవసరం. 11 దాటిన తర్వాత ఒకసారి 11 తినాలి. వరకు తినొద్దు. 11 వరకు కూడా కొంచెం బాడీని కొంచెం లోపల వర్క్ చేసుకోవాలి కదా. మరి ఎన్ని సంవత్సరాలు ఆకలేస్తే? ఆకలి ఇదండి. ఆకలి వేస్తే ఒకవేళ మేము చెప్తామండి. దానికి ఏంటంటే మామూలుగా మజ్జిగ, ఏంటంటే మీకు ఇప్పుడు ఆకలేస్తే ఆయన సూప్స్ ఇస్తాడు. Soups వెజ్ ఉంటాయి. సూప్ కానియండి, నాన్ వెజ్ సూప్ కానియండి. సూప్ మీరు కొంచెం తాగేసి పక్కన పెట్టుకోవచ్చు. తాగేసి మిగతా పెట్టి పక్కకు ఒక్కసారి తాగితే మీకు 2 అవర్స్ మీకు బలం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆకలి కొంచెం ఆగితే చాలు, తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే మీకు రోజు రోజుకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఈ రోజు 1/2 కేజీ తగ్గామండి, ఆనందంతో ఫోన్ చేస్తూ ఉంటారండి. ఆ ఆనందం ముందు ఈ ఆకలి పక్కకి గెంటేస్తారండి. ఫుడ్ ఐటమ్స్ మీరు ఏమేమి ఇస్తారో ఆ ఐటమ్స్ అన్ని ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు యూజ్ చేయొచ్చు? 14 సంవత్సరాల నుంచి అన్లిమిటెడ్. ఇది పర్ మంత్ ఒకసారి ప్యాకేజ్ లాగా పే చేసి తీసుకోవాలండి? ఆ, పెయిడ్ అంతేనండి. కదా అది? Subscribe ఎందుకంటే చేసుకుంటే- మీకు ఫ్రీగా రాదు కదా food అవును, ఏది. అంత కాస్ట్లీ ఫుడ్. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చికెన్, మటన్ అన్ని ఉన్నాయి కదా, అన్నీ ప్రాన్స్, ఉన్నాయండి. వాల్నట్స్, బాదం, న్యాచురల్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్. కాస్ట్లీ ఫుడ్ అండి. కానీ మీరు వాడే దాంట్లో ఏ ఐటమ్స్ అయితే, అంటే ఇప్పుడు వెజిటబుల్స్ వాడుతున్నారు మీరు, అవునండి. కొన్ని చికెన్, ఎగ్స్ ఇలాంటివి వాడుతున్నారు, మరి అవి ఆర్గానిక్? ఆర్గానిక్ కాదు కానండి, న్యాచురల్గా ఫుడ్ పెట్టి, అంటే కోళ్ళ మేతలో ఏవో ఉంటాయి కదండి, అవును. ఎండు చేప అని అవును. అవన్నీ వాటి ఫుడ్ పెంచుతారు కదా, అవి ఇస్తా ఉండే, అవి మనకి ఇస్తున్నారు. చేప కూడా అలాగే నేను వెస్ట్ గోదావరి నుంచి మామూలుగా ఏంటంటే మేడం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మీకు ఏంటంటే నార్మల్ నార్మల్. మరి వస్తుంది. ప్రాన్స్ ఆ ఫ్రాన్స్ అవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి తీసుకొస్తానండి నేను, గోదావరి. అవి మరి అంటే కొంచెం కెమికల్ ఫ్రీ ఉంటుందా? కెమికల్ ఫ్రీ అండి. ఒక్కసారి ప్యాకేజ్ తీసుకుంటే అది 3 months వరకు. ఇది డయాబెటిక్ అయితే. డయాబెటిక్. నార్మల్ గా ఏమీ లేని వాళ్ళు డైట్ చేస్తారు కదండి, ఆ. ఒబేసిడ్ ఉండి డైట్ చేస్తారు. అలాంటి వాళ్ళు అయితే ఎన్ని నెలలు వాళ్ళు తీసుకోవాలి? అంటే వాళ్ళు Depends, ఒక్కొక్కరు వస్తారండి, నేను 60 కేజీలకు రావాలండి, నేను అడుగుతానండి ఓకే, వచ్చిన ఓకే. మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. వస్తే ఎలాగంటమ్మా మా దగ్గరికి పాపం ఆ మెట్లు ఎక్కించుకుంటూ ఆయాస పడుతూ నా దగ్గరికి వస్తారు. వాళ్ళు అంటే ఎన్ని కేజీలు తగ్గాలంటే తగ్గుదామంటారా అని అంటారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేయండి అని, సార్ కేజీ తగ్గామండి అని అంటారు. ఒక్క రోజుకి ఒక్క రోజుకి కేజీ తగ్గుతారండి. ఆ తర్వాత నుంచి మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్క రోజు 2 రోజులు 1 కేజీ 2 కేజీలు తగ్గితే అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అంత స్పీడ్ గా తగ్గకూడదు అంటారు కదండి. తప్పండి అది. పెంచుకున్నప్పుడు లేని తగ్గినప్పుడు వచ్చింది ఏంటండి, తప్పండి అది. అన్నీ వేస్ట్ అండి, ఫేక్ మాట్లాడండి అవన్నీ కూడా. అది కూడా బాడీ ఎంత తగ్గాలో అంత తగ్గుద్దండి. మనం ఏంది బలవంతంగా ఫుడ్ పెడుతున్నాం కదండి మనం, పెడుతున్నాం, మార్చట్లే. వీళ్ళని మార్చేసి డైట్ పెట్టకుండా ఉంచట్లేదు. వాళ్ళకి ప్రమాదం. మనం ఏంటి ఆహార విధానం ఇచ్చేస్తున్నాం. ఎటు వచ్చి మనకు మార్పించింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఒకటి మారుతుంది, కూరగాయలు, కెమికల్ ఫుడ్ ఏమి లేకుండా మనకు మారుతుంది అన్నమాట. బయట నుంచి వాడే మీకు కల్తీ నూనె బదులు ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి. అది. ఇంకో చిన్న డౌట్ అండి నాకు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా ఫుడ్ తినక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చే ఫుడ్ కూడా మీరు 11 వరకు తినకూడదు అంటున్నారు. మరి మార్నింగ్ అవర్స్ లో వాళ్ళకి ఏదన్నా అబ్డామిన్ పెయిన్, గ్యాస్ట్రిక్ వస్తాయి కదా, గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. లేదు, మోషన్ ప్రాబ్లం లేని వాళ్ళని కూడా నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాడు చూసారు కదా. వాళ్ళకి ఎందుకు వస్తాయంటే, ఒకటి స్మోక్ అండి, లేట్ గా భోజనం చేసిన, ఇది లేట్ గా భోజనం ఒకటి. ఇంకొకటి ఏంటంటే టీలు ఎక్కువ తాగేస్తారండి వాళ్ళు కంపల్సరీ గ్యాస్ట్రిక్ ఉంటుంది. సరిగ్గా టైంకి తినకపోయిన వాడి గురించి మాత్రం మాట్లాడతారు, ఏ అలవాట్లు లేదు. వాళ్ళు ఈ టైమింగ్ లోకి వచ్చేసి మీకు 3 days 4 days లో గ్యాస్ మొత్తం అది కూడా Set అయిపోతుంది. సెట్ అయిపోతుంది. అది దానికి ఇంకొకటి అండి, మీ ద్వారా ఇంకా అందరికీ, అంటే మన తెలుగు ప్రజలందరికీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా దగ్గర కేసులో కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం 100కి 60% మోషన్ ప్రాబ్లం ఉందండి నాకు వచ్చిన వాళ్ళని. దీనికి ఏంటంటే డోల్కోలెక్స్ ఏదో ట్యాబ్లెట్లు ఉన్నాయండి, కొన్ని ఏ ఇస్తూ ఉంటారు.
కానీ కొంతమంది గురువులు, ఆయుర్వేదం డాక్టర్లు, కొంతమంది మామూలు డాక్టర్లు అందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఒకటి తయారు చేశానండి. పాన్ ఉంటుంది కదండి, పాన్ తమలపాకు ఉంటుంది కదా. తమలపాకు నేను ఇస్తానండి, ఒక తమలపాకు. ఆ తమలపాకు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే 4-5 మోషన్స్ ఆ రోజునే. ఒక వివివి అయిపోయింది అని మనం పేరు చెప్పకూడదు, 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత వితిన్ 3 daysలో క్లియర్ అయిపోయింది. ఉట్టి ఆకుతో కదండి, నేను ఒకటి వేస్తానండి అక్కడ. కొన్ని వనమూలికలతో చేసినటువంటిది అది మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదండి. ఒక గురువు గారు నాకు తమలపాకు మీద ఒక 2 చుక్కలు వేసి ఇస్తారు. అది తమలపాకు పాన్ డైట్ అంటే అది. ఈ డైట్లో ఏమవుతుందంటే అండి, ఒక్కొక్కరు కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉండేది. వెంటనే డైట్ ఆగుద్దండి, ఏమంటే ఈరోజు తగ్గలేదండి అని అంటారు. వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్తాను నేను. వెంటనే ఏంటంటే అది కూడా నాకు 6 to 7 లోపే నాకు ఫోన్ చేయాలి. ఈ రోజు వెయిట్ తగ్గలేదు అని అనగానే పాన్ అని అంటాను అంతే. మా వాళ్ళు టక్మని పాన్ చేసి వాళ్ళ ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్లో ఒక పాన్ వేసేస్తానండి. వెళ్ళడం దాన్ని ముందు పాన్ తినండి మీరు అని అంటాను. వెంటనే సార్ 1 kg తగ్గాం, మరొక రోజున ఫోన్. పాన్ డైట్ అండి అది. ఎన్ని రకాల డైట్లు ఉన్నాయండి మీ దగ్గర? ఏమీ లేదు, ఇదేనండి. ఆహారం మాది, ఆరోగ్యం ఇది, అంతేనండి, మన ఆరోగ్యం. ఇప్పటి వరకు మీరు చాలా మంది నాకు ఆయన మొన్న కలిసినప్పుడు చెప్పారు, నేను కాదని నాలాంటి వాళ్ళు 100 మంది పైన ఆయన సెట్ చేశారండి. ఉన్నారండి. ఇప్పుడు ఈయన ఉన్నారు. ఎంతమంది తగ్గించుంటారండి ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడ? 1.5 years అయిందండి. 1.5 years ఎంతమంది తగ్గించుంటారు? వేల మంది ఉన్నారండి. అంటే మౌత్ టాక్ బాగా వెళ్ళిందమ్మా. ఇప్పుడు ఈయనే ఉన్నారు, బాగా నడుస్తూ ఉంటే ఈయన పాత జ్ఞాపకం గుర్తొచ్చేది, వెళ్ళి అలా కొట్టి ఏంటి అని, ఇగో నేను ఎంత, ఇగో ఫోటోలు అలా నా దగ్గర పంపిస్తాను. అలాగా షుగర్, కాలు ఎల్లు కుళ్ళిపోయిన ఉంటారు చూసారా, రేపు కాల్ తీసేద్దామంటారు, ఎల్లుండి కాల్ తీసేద్దామంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించండి మీ ద్వారాగా. అది మనం ఏం లేదు, Day 1 షుగర్ కాల్ తీసేద్దాం అన్న కూడా తీసుకొస్తే నేను కాపాడు. ఏంటండి మీరు అదేనండి, ఆహార విధానం మార్చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫార్ములా మీద వర్క్ చేస్తుంది డైట్. ఈయనేంటనంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు యాంపుటేషన్ చేయాల్సింది, ఏలు తీసేయాల్సిందో కాలు తీసేయాల్సిన మనిషిని తీసుకొస్తే అది ఇమీడియట్గా ఏంటనంటే ఇన్సులిన్ కానివ్వండి, షుగర్ డ్రగ్స్ కానివ్వండి తీసేసి పక్కకు పెట్టి మీకు ఆహారంతో వితిన్ 1-2 daysలో మార్పు వచ్చేస్తుంది. షుగర్ ఏంటంటే ఆ గాయం మానడం మొదలవుతుంది. రీసెంట్గా అనంతపురం నుంచి ఒక ఆవిడకి 2 daysలో కాల్ తీయాలన్నారు, జాయిన్ చేసుకున్నాను నేను. ఈవిడికి కాలు బొట్టనీళ్ళ లోపల నుంచి ఈ లోపలంతా కూడా లోపల కుళ్ళిపోయిందండి, అక్కడ వరకు పాకేసి అలా ఉండిపోయింది. ఇప్పుడు డైట్ విధానం లోపలికి వెళ్ళి కొబ్బరి నూనె ఏం చేస్తుందంటే ఇదంతా బయటకు పంపించేస్తుందంట, రజండి మొత్తం రజో కారుతుంది. నాకు భయం. వాళ్ళు వచ్చి క్లీన్ చేసి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి సరిపోయిందండి. ఇప్పుడు ఆవిడకి ఎర్రపుండు పడి తగ్గుతుందండి మొత్తం అంతా. ఆవిడ కూడా మీకు లైవ్లో ఇంకా అంతా ఎందుకండి, రంగారెడ్డి ఏఎస్పీ గారు అశోక్ గారు ఒక క్యాండిడేట్ని పంపించారండి. కానిస్టేబుల్ నాన్నగారికి కాల్ తీయాలి రేపు పొద్దుట. ఈరోజు సాయంత్రం 7 గంటలకు పంపించారు. నా దగ్గర పంపలేదండి, ఆన్లైన్లో కూర్చున్నాను, తెల్లవారులు కూర్చున్నాను. అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, చుట్టాలందరూ వస్తున్నారు. ఎందుకంటే రేపు కాల్ తీసేస్తారు కదా, ఈ కాల్ తీసేస్తారు, ఒకసారి లాస్ట్గా ఒకసారి చూసేద్దాం వాళ్ళు చుట్టాలు, వాళ్ళందరినీ పక్కకుండమని చెప్పి సాయంత్రం 5 గంటలకు ఉన్న 500 షుగర్ని ఉదయం 150కి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆయన మీ ఎంట్రీకి వస్తాడండి, ఆయన హ్యాపీగా కాల్ తగ్గిపోయిందండి. సరే, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నోడే, కానీ తనకి కూడా షుగర్ అటాక్ అయింది ఇప్పుడు చాలా కాలం నుంచి. తీసేద్దామండి, షుగర్ తీసేద్దాం, తీసేద్దామండి. నేను అబ్బాయిని పంపిస్తాను మీ దగ్గరకు, పంపించి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏం డిఫరెన్స్ వచ్చిందో నేను ప్రత్యక్షంగా చూసి చెప్పండి అమ్మా. PCOS నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు, అదొకటి చాలా ఉంది కదా. అది కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మన డైట్ విధానం పాటిస్తే పిల్లలు కూడా పుడుతున్నారని ప్రూవ్ అయింది. రాజమండ్రిలోని నా ఫ్రెండే పరశురం అని చెప్పేసి, ఆయన ఏజ్ బాగాను మేనరికం భయం వేసిందండి. మన డైట్ విధానం ఎదురు చేశారు, పిల్లడు అంత యాక్టివ్గా పుట్టినరోజు కూడా చేసుకున్నారండి. అవుద్దమ్మా, సమస్త దీర్ఘకాల వ్యాధులు అన్నింటిలో కూడా మన ఆహార విధానం మెటబాలిక్ డిసీజెస్ అయినా పోతాయండి. నేమ్ ఇట్, మీకు ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇవన్నీ కామన్. ఇంకా కామన్ సోరియాసిస్ అసలు తగ్గదంటారు కదండి. ఆ కేసును కూడా మీకు ఇస్తాను నేను, తగ్గిన కేసు నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర పెట్టుకున్నాను. మీ దగ్గర అంటే పెట్టుకోవడానికి కూడా ఉందండి, సీరియస్ కేసులనే తీసుకుంటానండి. ఇంకొకటి విషయం ఏంటంటే చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యాట్ తీసుకుంటాం కదా, డైట్లో ఫ్యాట్ తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇట్లా అని చెప్పి అన్ని మిస్కన్సెప్షన్స్ అండి. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్లో ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటున్నాను, కానీ కొలెస్ట్రాల్లో 3 రకాలు ఉంటాయండి. కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్లో మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్తో ప్రాబ్లం లేదండి, ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ మీకు రక్తంలో పెరుగుతాయో అప్పుడే మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఏంటంటే మీరు ఈ బయట ఫుడ్ తినడంతో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి, కొలెస్ట్రాల్ కాదు పెరిగేది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయో బ్లడ్లో, ఆ ట్రైగ్లిజరైడ్స్ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తాయి మీకు బ్లడ్లో తిరుగుకుంటూ. అవి ఏంటంటే హార్ట్లో కానివ్వండి ఎక్కడన్నా కానివ్వండి ఆగినప్పుడు మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్. క్లాట్ అవుతుంది అంటున్నారు కదా, బ్లడ్ వెజల్స్ yes. క్లాట్ అవుతుంది, అది దట్ ఈస్ కాల్డ్, అదంతా మీకు ట్రైగ్లిజరైడ్స్ తోటి. ఈ డయట్ చేసిన మీకు మరుక్షణం 15 రోజులలో మీకు ఈవెన్ 300 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 100కి వచ్చేస్తాయి. 1200 కూడా ఉన్నాయండి. 1200, With proof, 1500 మీకు చూపిస్తాను. 1200 ఉన్నది కదా 150కి వచ్చేసింది. ఇప్పుడు మనకేంటంటే బిలో 150 ఉండాలి ట్రైగ్లిజరైడ్స్. ఇప్పుడు చాలా మంది ఈ మధ్యన చూసారా 30 సంవత్సరాలు 25 సంవత్సరాల పిల్లలు అవునండి. ఇవాళ నైట్కి చాలా. మాట్లాడి వాళ్ళది అదే ప్రాబ్లం. నెక్స్ట్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే డి విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందండి. కరెక్ట్గా అది కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా డి విటమిన్ B12 అండ్ ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకోవాలండి. ఈ కరోనా తర్వాత మనం చూడండి పిల్లలండి వాళ్ళకి అనిపించిన పొద్దున్న ఉండట్లేదు. ఇదంతా ఒక సైంటిఫిక్ డయట్ అండి. డైట్ అండి. డాక్టర్స్ ఉంటారు 24/7 అవైలబుల్ మీకు ఆన్ ఫోన్. అట్లీస్ట్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, మీకు ఏమేమి మైక్రోన్యూట్రియంట్స్ అవసరమో టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. వైటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, మినరల్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఆ తర్వాత మీకు ఏదేది ఇప్పుడు అమైనో యాసిడ్స్ కానివ్వండి, లేకపోతే ప్రోటీన్ ఎంత అవసరమో ఒక మనిషికి యావరేజ్గా ఆయన వెయిట్ని బట్టి ఆయన హైట్ని బట్టి ఎంత అవసరమో అంత పర్ డే మెటబాలిజంకి. సో ఏంటంటే అంత ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారం వెళ్తున్నాను. రైట్ అండి, నేను విజిట్ చేస్తాను, ఓకే. తప్పకుండా అబ్బాయిని పంపిస్తాను. మొత్తానికైతే ఆరోగ్య ప్రదాత. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.